ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ మూడు వస్తువులేనండి. వెంటనే ఇంటి నుంచి తీసి బయటపడండి. కష్టాల ఊపిలో నుంచి బయటపడండి. అలానే ప్రాణం పోయినా సరే మకర రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికి కూడా ఇవ్వకూడదండి. ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా మకర రాశి జాతకులు ఈ జూన్ మాసంలో ఏ వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అలానే మకర రాశి వారికి ఈ జూన్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది, ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడండి. మొదటిగా ఇక్కడ మనం మకర రాశి వారి గురించి తెలుసుకోవాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందినవారు. రాశి చక్రంలోని మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశి చరరాశి, భూతత్వ రాశి అని కూడా అంటారండి. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే ఈ మకర రాశి వారు ఎప్పుడు కూడా తన జీవితాన్ని పోటీగా తీసుకుంటారండి. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయం సాధిస్తారు. అయితే ఈ మకర రాశి వారు జీవితం ప్రారంభంలో తెలుసో తెలియక చేసి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరండి. అయితే ఈ మకర రాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ మకర రాశి వారికి ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఈ మకర రాశి వారికి మీకు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారండి. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయినటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కూడా కావచ్చు, బంధువులు కూడా కావచ్చండి. ఎవరైనా సరే మిమ్మల్ని జీవితంలో కోలుకుని దెబ్బతీశారు. మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరిగింది కూడా. అయినప్పటికీ కూడా మీరు ధైర్యంగా ఉండి ధైర్య సాహసాలను ఎప్పుడు కూడా వదలలేదండి. ఎవరితో కూడా చెప్పుకుంటే కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తున్నారు, మీ వెనకాల మాత్రం మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. అంటే మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి. మీ జీవితంలో ఇటువంటి జరగవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో మాత్రం మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మకర రాశి వారు మీ జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు మానసికంగా క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఇటువంటి పరిస్థితులు అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసినట్టయితే కనుక మీరు భర్త తరపున బంధువుల నుండి కూడా మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారండి. అయినప్పటికీ కూడా మకర రాశి వారు మీరు కొన్ని రోజులు మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా మీకు ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు. కాబట్టి సహనం కోల్పోతే ఎంతటి అమాయక వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు. కొన్ని పరిస్థితుల్లో మకర రాశి వారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితం చూస్తే గనక మీరు మీ జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా వారి తరపున బంధువులు కూడా కావచ్చండి, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు ఉన్నాయండి. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు.
ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను కూడా మీరు ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతున్నారండి. అది కూడా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానో కృషి చేస్తారండి. ఈ విధంగా మకర రాశి వారికి మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తాయి. ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పవచ్చు. లేదంటే మాత్రం వేరుకోరి మీరు కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందండి. అలాగే ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా అండి మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి మకర రాశి జాతకులు ఈ విషయాలలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మకర రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో ఒక పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుందండి. ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే విరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, లేదా ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, లేకపోతే మీకు ఈ సమయంలో ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు. వీళ్ళు ఎంతో ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తున్నారండి. కాబట్టి ఎటువంటి సావాసాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలండి. మీ జీవితం అనేది సంతోషంగా జీవించగలుగుతారు, ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి మకర రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అలాగే మకర రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం గమనించినట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీ కుటుంబ సభ్యులతోనే మీకు తగాదాలు కూడా పెట్టుకుంటారు, గొడవలు జరుగుతాయి. దాని యొక్క వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయండి. ఈ విధంగా మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయండి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఈ విధంగా అయితే మకర రాశి వారి యొక్క జాతకం కూడా కనిపిస్తుంది. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ జూన్ మాసంలో ఈ ఒక్క వస్తువును మీరు సహాయంగా కావచ్చు, దానంగా కావచ్చు, ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదండి. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరే కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి మకర రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీరు ఇక్కడ గమనించిన విషయం ఏమిటంటే మకర రాశి వారు కొన్ని వస్తువులు మనం దానంగా కావచ్చు, సహాయంగా కావచ్చు ఇవ్వడం వల్ల మీరు ఆర్థికపరంగా సమస్యలు కూడా ఎదుర్కొంటారండి. ముఖ్యంగా ఈ జూన్ మాసంలో పౌర్ణమి తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువును ఎప్పుడు కూడా ఎవ్వరికి ఇవ్వకూడదండి. జూన్ మాసంలోనే కాదండి, ఎప్పుడు కూడా ఇలాంటి వస్తువును మనం ఎటువంటి పరిస్థితుల్లో దానంగా ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అండి. సుగంధ ద్రవ్యాలు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులండి. కాబట్టి లక్ష్మీదేవికి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటే కనుక మీరు సుగంధ ద్రవ్యాలని దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదండి. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి మీరే పంపించిన వాళ్ళే అవుతారండి. సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. లవంగాలు, యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితులు కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు. మనం చాలా వరకు కూడా గమనిస్తూ ఉంటామండి. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో కానీ ఎదురింట్లో ఉండే వాళ్ళని ఎవరినైనా సరే ఇరుగు పొరుగు వ్యక్తులు వారి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ ఒక్క వస్తువును అస్సలు ఎవరికి కూడా ఇవ్వకూడదండి. పసుపు, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు ఎట్టి పరిస్థితులు కూడా స్నేహంగా కావచ్చు, దానంగా కావచ్చు ఎప్పుడు కూడా ఇవ్వకూడదండి. వచ్చే పౌర్ణమిలోదా ఆ తర్వాత అయినా సరే మకర రాశి వారు లవంగాలు అలాగే ఈ యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది. ఆ తర్వాత మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాలుగా సమస్యలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు అన్నీ మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంటాయి.
ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కూడా. కాబట్టి మకర రాశి వారు ఈ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ వీడియోలో చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలను ఎవరికైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పడం చాలా ఉత్తమండి. అది మీకు చాలా మంచిది కూడా. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు కానీ యాలకులు కానీ ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం సమస్యలను కూడా మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అప్పుడు అప్పులు బాధలు అలాగే కుటుంబ సమస్యలు అన్నీ మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి. ఇక మకర రాశి జాతకులు ఈ జూన్ మాసంలో మాత్రం ఈ వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే బాగా కనిపిస్తున్నాయండి. ఇక మకర రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులనండి. వీటిని తీసి వెంటనే బయటపడేయండి. ముఖ్యంగా మీ కష్టాలు మీరే తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో ఉన్న మీకు తెలుసో తెలియని కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాలుగా కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయండి. మన శాస్త్రంలో కూడా మనకి చక్కగా తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తారు. ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి, అలానే ఏది పాజిటివ్ వైబ్స్ని మనకి ఎక్కువగా ఆకర్షిస్తుంది, అలానే ఏ వస్తువులలో మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విధాలుగా కూడా చెప్తూ వచ్చారు. ఇలా చేయవద్దు, అలా చేయవద్దు అని. ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు. మనమేమో ఏంటి వీరి చాదస్తం, ఈ మూఢనమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. నిజానికి చెప్పాలి అంటే వాళ్ళ చెప్పేది 100కి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి. వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మీ కష్టాన్ని మీరే తొలగించుకోండి. మన అందరికీ తెలిసిందేనండి, నాన్ లివింగ్ అంటే ఏ వస్తువులలో అంటే దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనపడుతుందంట. చాలా రకాల వస్తువులు మనం ఇంట్లో పెట్టేస్తూ ఉంటారండి. అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా బట్టలండి. అవును, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళు పిల్లలకి చిన్నవైపోయి ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే, లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుందిలే అని చెప్పేసి వాటిని కలర్ పోయినవి, కలర్ షేడ్ వచ్చినవి వీటన్నిటిని కూడా ఒక మూటలాగా కట్టేస్తూ పెట్టేస్తూ ఉంటారు, చినిగిపోయినవి కూడా. ఇలా అసలు ఎప్పుడు కూడా చేయకండి. ఈ విధంగా చేస్తే గనక మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారు. మీ పాత బట్టల మూటను ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదండి. ఒకవేళ ఎవరికైనా ఉంటే దానం చేయండి. వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి, అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచకూడదండి. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానివ్వండి, అలానే విగ్రహాలు కానివ్వండి, అంటే కృష్ణుడు బొమ్మలు లేదా వేరే దేవుడు బొమ్మలు ఏవైనా సరే చిన్న క్రాక్ వచ్చినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కూడా కావచ్చు, అవన్నీ కూడా మంచిగానే ఉండాలండి. ఎక్కడ ఒక చిన్న క్రాక్ వచ్చినా కూడా, ఇరిగినా కూడా అటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉంచరాదండి. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించినవి ఎంతో నష్టం అనేది కూడా జరుగుతుంది. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే తక్షణమే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయిన ఏమైనా ఉంటే కనుక పారే నదిలో వాటిని నిమజ్జనం అనేది చేయండి. ఒకవేళ మీకు పారే నీటిలో అందుబాటులో లేకపోతే ఎక్కడైనా సరే దేవాలయంలోకి వెళ్ళి అక్కడ పెట్టేసింది. అలానే చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే ఒకేలాంటి పటాలు 4-5 రకాలవి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారండి. అలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది కూడా క్రియేట్ అవుతూ వస్తాయంట. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే
చాలామంది మిద్దిపైన ఎక్కువగా వాడిన వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా కావచ్చు. ఏ వస్తువులైనా సరే ఇటువంటి వస్తువులు మాత్రం చాలామంది టెర్రస్ మీద కానీ లేదా ఇంటి పైన పక్కన వాటిని పెట్టిస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదండి. ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతుందట. కాబట్టి ఇట్లాంటివి పొరపాట్లు కూడా చేయకండి. అలాగే ఇటువంటి వస్తువులు కనుక ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పిత్రదోషం కలిగే అవకాశం కూడా అయితే ఉంటుందండి. అలాగే చాలామంది చేసి అతి పెద్ద తప్పు ఏంటంటే ఎక్కడైనా సరే తీర్థయాత్ర చేస్తారండి. లేదంటే వాళ్ళ తెలిసిన వాళ్ళు బంధువులు తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ దిష్టికి సంబంధించి ఏవైనా తాడులు మెడలో కట్టుకునే తాయితులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు ఉంటాయి, అవి తెస్తూ ఇస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు కొంతమంది అనుకోకుండా. ఏంటంటే తర్వాత పిల్లలకి వేద్దాంలే అని చెప్పేసి వాటిని తీసుకుని వచ్చి ఇంట్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటివి కూడా ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదండి. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకత, అవి పనిచేస్తాయి. మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో వేరుపరచుకోవడం ఉత్తమమే. ఎవరో ఇచ్చారు కదా, అది కూడా దేవస్థానం నుంచే కదా అని తీసుకుని వస్తారో కదా అని అనుకొని మీరు ఇంట్లో ఎప్పుడు కూడా అలాంటివి పెట్టకూడదు. దాన్ని ధరించడం వంటి పనులు అస్సలు చేయకండి. ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అలానే మీరు చేసే పనులు అపచయాలు కూడా మీకు ఎదురవుతాయి కూడా. అలానే కొంతమంది విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, అలానే వంటల్లో ఇరిగిపోయిన వాటిని వాడుతూ ఉంటారనమాట. గ్లాస్ ఐటమ్స్ కావచ్చు, ఏవైనా ఆహారం పెట్టిన కానీ ఆహారం వండినవి కానీ అలాంటివి వాస్తుకు సంబంధించిన దోషాలు కూడా కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇరిగిపోయినవి కానీ ఎటువంటి వస్తువులైనా సరే ఇంట్లో ఉంచరాదండి. అలాగే ఇంట్లో పగిలిన గాజులు, అద్దాలు కానీ గాజెస్ కానీ గాజు ఐటమ్స్ కానీ ఏమైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచరాదు, తక్షణమే తీసి బయటపడేయాలి. అలాగే చాలామంది చేసి ఇంకొక తప్పు ఏంటంటే ఇంట్లో ఎక్కువగా ఇల్లు అందంగా ఉండడం కోసం, డెకరేషన్స్ కోసం తాజ్మహల్ ఫొటోస్ కానీ, పడవ నీళ్ళల్లో వెళ్తూ ఉన్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్, జంతువుల ఫొటోస్, అలాగే ముళ్ళకు సంబంధించినటువంటి సినీరస్ కానీ పెడుతూ ఉంటారండి. ఇలాంటివి వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అలంకరించుకోవద్దండి. ఎందుకంటే తాజ్మహల్ అనేది మనందరికీ తెలిసిందే కదండి, ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు కూడా. కానీ లాజికల్గా అది ఆలోచిస్తే అది ఒక సమాధి అండి. ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు. మనం ఎంత కాదనుకున్నా కూడా అది ఒక సమాధి మీద కట్టిన మహలే కాబట్టి అటువంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వరాదు, అలాగే ఇంట్లోకి తెచ్చుకోరాదు, పెట్టుకోరాదు. అలానే పడవండి, మునిగిపోతున్న పడవ, ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదండి. ఇక జీవ జంతువులకు సంబంధించినవి కూడా ఇంట్లో అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా పెట్టుకోకూడదు. ఇలా చేస్తే మెంటల్గా మీకు డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుందట. ఎప్పుడు కూడా ఇంట్లో ప్రశాంతత అనేది కూడా ఉండదండి. అశాంతి కూడా మీరు గురవుతూ ఉంటారనమాట. మనశ్శాంతి అనేది దూరం అవుతుంది. ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే అలమార్లలో బట్టలు కానీ, నగలు, డబ్బులు, ఇంపార్టెంట్స్, డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడతాం. అలమార్ అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలని కోరుకునే స్థలం అండి. అటువంటి స్థలాన్ని అలమార్ని మనం ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలానే చాలామంది బీరువాలు, అలమార్లు తుప్పు పడిపోయి పాడైపోతూ ఉంటాయి. అయినా కూడా వాటిని యూజ్ చేస్తూనే ఉంటారు. అలా ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదండి. అటువంటి అలమార్లలో లక్ష్మీదేవి నివసించదు కూడా. కాబట్టి ఎప్పుడు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా. అలాగే కొంతమంది అలమార్ను వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేరు, జస్ట్ అలా వదిలేస్తూ ఉంటారు ఓపెన్గా. అలా కూడా చేయకూడదండి. అలా చేస్తే నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలా అసలు ఎప్పుడు చేయకండి. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచకండి. అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర దేవత ఎక్కువగా ఉండడానికి ప్రయత్నిస్తుంటుంది. అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచకండి. అలాంటివి ఏవైనా ఇంట్లో ఉంటే వెంటనే తీసి మార్చేసుకోండి. అలాగే
ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచరాదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటేనే మన లైఫ్ అండి. మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం. అలాగే మన ఇంటిని ఎప్పుడు కూడా మనం నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటూ మకర రాశి వారు మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. ఆ తర్వాత మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మకర రాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే, పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుందండి. మీ జీవితం అనేది సంతోషంగా సాగుతుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న మకర రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.